యుద్ధ కోణం మారుతుంది. ఒకప్పుడు శత్రువుని ఎదుర్కోవాలంటే విమానాలు కావాలి, రాడర్లో టార్గెట్ను లాక్ చేయాలి, ఆ తర్వాత మిసైల్ ప్రయోగించాలి. కానీ ఇప్పుడు శత్రువును నిన్ను చూడకముందే నువ్వు అతడిని టార్గెట్ చేయగలిగితే, అతడి మిసైల్ రేంజ్లోకి వెళ్ళకముందే అతడి విమానాన్ని ఆకాశం నుంచి పేల్చేస్తే, అబ్బా వినడానికి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఇదే అమెరికా ఆడుతున్న కొత్త గేమ్. ఇప్పటి వరకు నేలపైన నీటిపైన ఆధిపత్యం కొనసాగిస్తున్న అగ్రదేశాలు ఇప్పుడు గాలిలో కూడా, అంటే గగనతలంలో కూడా ఆధిపత్యం చెలాయించాలని ప్రణాళిక రచిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న చైనా, రష్యా వంటి ప్రత్యర్థులతో ఢీ కొట్టేందుకు అమెరికా కొత్త ఆయుధంతో ఆకాశంలో అడుగు పెట్టబోతుంది. అమెరికా నేవీ సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్న కొత్త ఆయుధం మాలిస్. ఇది సాధారణ 8-8 మిసైల్ కాదు, ఫేస్ టు ఫేస్ వచ్చే శత్రువును ఢీ కొట్టే వెపన్ కాదు. శత్రువు దగ్గరకు రాకముందే అతడిని యుద్ధం నుంచి బయటకు పంపే డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు మాలిస్ అంటే ఏంటి? మాలిస్ అంటే కేవలం ఒక మిసైల్కు పెట్టిన పేరు కాదు. అమెరికా భవిష్యత్ గగన యుద్ధ వ్యూహంలో లాంగ్ రేంజ్ కిల్ చైన్లో కీలక ఆయుధంగా మారే అవకాశం ఉన్న ప్రాజెక్ట్. టెక్నికల్గా దీని పేరు AIM-424 LRAM లాంగ్ రేంజ్ 8-8 మిసైల్. రెథియాన్తో కలిసి అమెరికా నేవీ దీనిని అభివృద్ధి చేస్తుంది. పొడవు సుమారు 4.11 మీటర్లు, బరువు దాదాపు 680 కిలోలు. సాలిడ్ ప్రొపెలెంట్ రాకెట్ మోటార్ అత్యంత దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించేందుకు రూపొందించిన సూపర్ మోడల్ మాలిస్. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 463 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువును నాశనం చేయగలదు. అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతున్న దాని ప్రకారం ఈ మిసైల్ సుమారు 250 నాటికల్ మైళ్ళు, అంటే 463 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని చెబుతున్నారు. సో షూట్ ఫస్ట్, స్టే ఫార్, సర్వైవ్ లాంగర్ అమెరికా కొత్త గగన యుద్ధ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. శత్రువు దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు, ఉన్న ప్లేస్ నుంచే పేల్చి పడేయొచ్చు. ఇప్పటి వరకు గగన యుద్ధంలో ఒక పెద్ద సమస్య ఉండేది. ఎంత శక్తివంతమైన యుద్ధ విమానమైనా టార్గెట్ను దాడి చేయాలంటే ఒక దశలో శత్రువు ప్లేస్కు చేరుకోవాల్సి వచ్చేది. అంటే శత్రువు రాడర్ కానీ, ఫైటర్ జెట్ కానీ, ఎయిర్ డిఫెన్స్ కానీ, చివరికి మిసైల్ కానీ వస్తుందంటే ఒక రకమైన భయం కలిగేది. బట్ ఇప్పుడు భయపడాల్సిన పనే లేదంటుంది అమెరికా. మాలిస్ వంటి అల్ట్రా లాంగ్ రేంజ్ క్షిపణి అందుబాటులోకి వస్తే అమెరికా విమానం ఉన్న చోటు నుంచి ఎక్కడికి కదలదు, కానీ మిసైల్ మాత్రం దూసుకెళ్తుంది. అంటే పైలట్ను రిస్క్లో పెట్టకుండా యుద్ధాన్ని ముందుకు పంపడం.